దేవినేని అవినాష్కి, జోగి రమేష్కి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ వచ్చింది. యాంటిసిపేటరీ బెయిల్. ఇద్దరు వేరువేరు కేసుల్లో ఉన్నారు. దేవినేని అవినాష్ ఏమో మంగళగిరిలో ఉన్న టీడీపీ హెడ్ ఆఫీస్ మీద జరిగిన దాడిలో నిందితుడిగా ఉన్నాడు. జోగి రమేష్ ఏమో ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశాడు అనే ఆరోపణ మీద ఒక కేసులో ఉన్నాడు. వీళ్ళిద్దరికీ గతంలో హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అప్పుడు వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు ఇచ్చారు. ఇక్కడ ఒక విశేషం చెప్పుకోవాలి. అదేంటంటే ఈ ఘటనలు ఎప్పుడో 2021లో జరిగినాయి. అంటే కేసు అప్పుడు నమోదు చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ 3 ఏళ్ల పాటు ఆ కేసులు దర్యాప్తు ఏమీ జరగదు. అది ఎక్స్పెక్టెడే. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో పురోగతి ఉంది. వాళ్ళు యాక్టివ్గా దర్యాప్తు మొదలుపెట్టారు కాబట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి ఇద్దరు అనుకొని బెయిల్కి వెళ్ళారు. సుప్రీంకోర్టులో జరిగిన వాదనలో ప్రభుత్వం తరఫున లాయర్లు ఏం చెప్పారు? 3 సంవత్సరాల పాటు వీళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నించాల. ఎందుకు? మా ప్రభుత్వం ఉంది కదా, మమ్మల్ని ఎవడో అరెస్ట్ చేసేది అని. ఇప్పుడు వీళ్ళు కేసుల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేయడానికి తగిన ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేస్తారేమో అనే భయంతో ఇదిగో ఇక్కడ దాకా వచ్చారు, సుప్రీంకోర్టు దాకా అని వాదించారు. అయినా కూడా సుప్రీంకోర్టు ఇద్దరికి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది. ఏ బేసిస్ మీద ఇచ్చిందో తెలుసా? 3 ఏళ్లుగా పోలీసులు దర్యాప్తు జరగకుండా ఈ కేసుల్లో తాత్సారం చేశారు. ఆ రకంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని పూర్తిగా ఉల్లంఘించారు. అందువలన యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తున్నాం అన్నమాట అర్థం. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా కోర్టులు ఎట్లా ఉంటాయంటానికి ఇదొక ఎగ్జాంపుల్. 3 ఏళ్ల పాటు దర్యాప్తు జరగకుండా తాత్సారం ఎందుకు జరిగిందంటే వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి, అధికార పార్టీ దర్యాప్తు చేయలేదు కాబట్టి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, దర్యాప్తు జరుగుతోంది. ఇంత కీలకమైన అంశాన్ని సుప్రీంకోర్టు గ్రహించలేదా? ఓకే, కోర్టు లెక్క ప్రకారం ప్రభుత్వం అనేది ఒకటే. గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం ఒకటే. కానీ చాలాసార్లు ఇప్పటి ప్రభుత్వం గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళ మీద కేసులు పెడుతుంది కదా. ఆ రకమైన పరిణామాలు దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి కదా. ఆ నేపథ్యంలో ఇందులో ఉన్న నువాన్సెస్ ఏంటి? ఎప్పుడో 2021లో ఈ దాడులు జరిగితే పార్టీ ఆఫీసుల మీద పోలీసులు దర్యాప్తు చేయలేదు, తాత్సారం ఎందుకు చేశారు? సామాన్యులు కూడా అర్థమవుతుంది ఎందుకు చేశారు. వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళే గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు దర్యాప్తు చేయనివ్వరు పోలీసుల్ని. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి దర్యాప్తు చేస్తారు. కానీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా 3 ఏళ్ల పాటు దర్యాప్తు జరగకుండా తాత్సారం చేశారు, అందువల్ల ముందస్తు బెయిల్ ఇస్తున్నాము అని సుప్రీంకోర్టు వాళ్ళకి బెయిల్ ఇచ్చింది. సరే, బెయిల్ అనేది ఎవరికైనా హక్కు కాబట్టి దేవినేని అవినాష్కి, జోగి రమేష్కి బెయిల్ రావడం అనేది పెద్ద విషయం కాదు. కోర్టులు గుర్రాల్లాగా పక్కచూపులేమీ లేకుండా నేరుగా మాత్రమే చూస్తాయన్నమాట.